నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈరోజు మన స్పెషల్ రొయ్యల కూర. చాలా అంటే చాలా బాగుంటుంది దోస్తులు. ఇట్లా చేసుకొని మీరు తినుర్రి, సూపర్ ఉంటుంది. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు నూనె పోసుకోవాలి. 1 కప్పు ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలను మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొంచెం సాజీరా, లవంగం, చెక్క, ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఎర్రగా గోలించుకోవాలి. గోలిన తర్వాత 1 చెంచా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలను అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట మీద మంచిగా కలుపుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 చెంచాల అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక 2 చెంచాల కొబ్బరి పొడి, 1 చెంచా ధనియాల పొడి వేసుకొని, పచ్చి ధనియాల పొడి అట్లాగే కొంచెం వేయించిన ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకొని చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇది మనం ఫ్రై కాకుండా కర్రీ లెక్క వండుకుంటున్నాం కాబట్టి అన్నంలకు కానీ చపాతీలకు కానీ తినే విధంగా ఉండాలంటే 1 కప్పు వాటర్ వేసుకొని చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూస్తే ఇట్లా ఆయిల్ పైకి తేలుతుంది. అంతేనండి. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవడమే రెడీ అయిపోతుందండి. రొయ్యల కర్రీ, ఎంతో రుచిగా ఉండే రొయ్యల కర్రీ రెడీ అయిందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.